छोटी 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 बातें, वो मीठी 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 यादें, ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ओ परिचयము ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే ఎన్నో వేల కథలు छोटी बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సీత గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సరస్వతి గారు, థ్యాంక్ యూ. అంత ఓపిక, అంత హెల్త్ బాగాలేకపోయినా అంత కమిట్మెంట్ నేను ఎక్కడ చూడలేదు కూడా. ఒక్క రోజుతోనే మా అమ్మాయి కనిపెట్టేసింది. ఆమెలో నిజంగా ఒక దైవత్వం ఉంది మమ్మీ అనేసి. కాబట్టి ఇది ఈమెకు చేసుకోవడం నా దృష్టి అంతే, వేరే ఏం కాదు. దేవుడే నడిపిస్తున్నారు, రావాలి కదా. మాత్రం నిజంగా నేను చేస్తాను అనుకోలేదు. అసలు అంత తేల్చుకున్నాడే. ఒక రాక్షసు లాగే తెలుసు. అంత కూడా చిరు కానుక రాజులంటే ఇష్టం కాబట్టి దీనికంటే ఇది బాగుంది. బాక్స్ ఇచ్చారు. ఒక చిన్న విషయం, ముఖ్యమైన విషయం మీరు చెప్పాలి అంటే చెప్తే మీరు హాస్యంగా ఉంటుందేమో, కానీ నా మనసులోని భావం కరెక్ట్గా చెప్తున్నాను మీకు. ఏమైనా పిల్లలు రాజంగారు మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. నాకు ముగ్గురు పిల్లలు అని చెప్తాను. ఎక్కడుంటారంటారు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి అని చెప్తాను. అమ్మాయిలు నాకు 2 అమ్మాయిలు. బాబాని కూడా నేను కొడుకుగానే భావిస్తాను. ముందు చెప్పాను కదా ఇందాక కూడా, అందరూ అందరినీ బాబాలని చూసుకుంటాను. అలాగే కొడుకు లేరు అన్న బెంగ నాకు అస్సలు లేదు. బాబానే నా కొడుకు, సర్వస్వం అన్నీ బాబాని. ఆఖరికి బాబా విగ్రహం తుడుస్తున్నా, స్నానం చేస్తున్నా, నాకు చంటి పిల్లాన్ని చూసుకున్నట్టుగా మురిపంగా చూసుకుంటూ ఆ బాబాని నేను శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అది అది నిజంగా నా మనసులోని భావం. అది కొడుకుగానే చూసుకుంటాను. కాంట్రిబ్యూషన్ చేయడం గొప్ప సంగతి కాదు. ఎవ్రీడే ఎంత పని ఉందో లేదు తెలియదు. ప్రతిరోజు ఎండలకు అక్కడికి వచ్చి అది ఆర్గనైజ్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ అందరికీ మజ్జిగ అనేది వితరణ చేసి ఆ పుణ్యమంతా మీరే మూట కట్టుకున్నారు. ఓన్లీ కిట్టనే చేసుకుందాం, ఎందుకంటే సత్య జేసు గారు మిస్ అయ్యారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం. ఈ చీర 25 ఇయర్స్ ఓల్డ్ అండి. అప్పుడు మేము వెంకటాపురం అని ఒక విలేజ్లో ఉండేవాళ్ళం. అక్కడ మా పిల్లలకి 1 ఇయర్, ఒక చిన్నవాడికి పెద్దవాడికి 2 ఇయర్స్. అప్పుడు అందరూ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి చీరలు కుట్టుకుంటా కనిపించి కుట్టుకునేవారు. అప్పుడు నాకు కూడా వాళ్ళని చూసి కుట్టుకోవాలి అని అనిపించి కొనుక్కుని కుట్టుకోవటం స్టార్ట్ చేశాను. రోజు మా వారితో తిట్లు తింటాం, పిల్లల్ని చూసుకోవట్లేదు సరిగా, నీకు ఇది ఎందుకు అది ఎందుకు అని అలా జరిగేది. ఆ కష్టపడి ఆ కష్టంలో ఈ చీర కుట్టుకున్నాను. బాగా కుట్టుకున్నాం, నీ కుట్టు బాగుందని చెప్పేసి చూసిన వాళ్ళందరూ మాకు కుట్టు పెట్టవా అని అడిగేవారు. డబ్బులు ఇచ్చేస్తామని. ఓకే, ఇదేదో బాగానే ఉంది కదా డబ్బులకి అని ఓకే అని స్టార్ట్ చేసాం. అలా అప్పుడు తక్కువ 500, 1000కి తక్కువే ఉండేవి. కొన్ని చాలా కుట్టాక అది మా తమ్ముడికే ఇచ్చేదాన్ని. ఆడంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఇంజనీరింగ్ చదివేవాడు, వాడికి ఇచ్చేదాన్ని ఆ డబ్బులు. అలా కష్టపడి
పిల్లలు సరి హాయ్ అండి, అందరికీ నమస్కారం. జడ్జి గారికి వందనం. థ్యాంక్ యూ. ఈ చీర రీసెంట్గా కానీ మా పాప తన స్వహస్తాలతో వెళ్ళి షాప్కి వెళ్ళి తనే షాప్ చేసి తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. అందుకే ఇది నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఇది చూసినప్పుడల్లా వార్డ్రోబ్లో ఎప్పుడు కనిపించినా మా పాప ఫేస్ కనిపిస్తుంది, వెంటనే ఆనందం వస్తుంది. సో ఇదంటే నాకు చాలా ఇష్టం. మా పాప దూరంగా ఉన్నా నాకు చాలా ఇష్టం. ఇంకా రెండు సార్లు కట్టుకున్నానండి ఈ చీర. గుడికి 2 సార్లు కట్టుకున్నా చాలా మనసుకి ఇష్టమైన సంఘటనలు జరిగినాయి, అందుకే ఇది ఇష్టం నాకు. ఇంకా మూడోది, అది ఇది కట్టుకున్న రోజునే మా పాపకి యూఎస్ ఎల్టాకి ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది. సో మా పాప చాలా హ్యాపీగా చెప్పింది ఆ రోజు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. టైం అయిపోయింది. అయిపోయింది. నాకు ఈ చీర మా అబ్బాయి చెప్పకుండా మదర్స్ డే రోజు తెచ్చిచ్చాడు. అసలు నాకు చాలా ఇష్టము. అంటే 8 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు కట్టుకుంటా, గుర్తొస్తుంది. చాలా నచ్చిన చీర. అది చీర 40 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీకి ఎవెన్యూస్లో ఫంక్షన్ చేసాము. అది మా వారు తెచ్చారు. ఎప్పుడు కొనరు, తను సొంతంగా ఎప్పుడు చీర తీసుకురాలేదు. ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఈ శారీ. నాకు ఇది మా మెదడులేనటువంటి శారీ. చీర మా అబ్బాయి కొనుక్కొచ్చాడు. దుబాయ్లో బీటెక్ అయిపోగానే దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్ళి వచ్చేసరికల్లా మళ్ళీ విజయవాడ వచ్చేసాడు. 2 ఏళ్ళు పనిచేసి ఇక్కడ రాగానే శ్రీనివాస యాచరీస్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు ఈ చీర. అప్పటి నుంచి ఇది జ్ఞాపకంగా అలాగే కట్టుకుంటున్నా 10 ఏళ్ల నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ. జడ్జి గారికి నమస్కారం. నేను జాబ్ చేసేటప్పుడు అన్నీ లైట్ వెయిట్గా కొంచెం డీసెంట్గా ఉండే శారీస్ కొనుక్కున్నాను అన్నీ. అందుకే ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయాలని నేను ఇప్పటికీ కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే నాకు లైట్ వెయిట్ అంటే కూడా చాలా ఇష్టం. లైట్ వెయిట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలని అవే తీసుకుంటాను. షాప్కి వెళ్ళినా కూడా మా అబ్బాయి కూడా అమ్మకి కన్వీనియంట్గా ఉండే శారీస్ తీసుకుందామని ఎంకరేజ్ చేస్తారు. అయినా రాజ్యం గారికి, మహిళా మండలందరికీ నమస్మాంజలి. సాధారణంగా లేడీస్ అందరూ చీరలు అంటే చాలా ఇష్టపడతారు. పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర మీద ప్రత్యేక మమకారం ఉంటుంది. కట్టుకున్న భర్త ఇచ్చిన చీర మీద ఇంకా ప్రత్యేకమైన మమకారం ఉంటుంది. పిల్లలు ఇచ్చినవి కూడా మర్చిపోలేము. అవన్నీ ఒక ఎత్తు. ఈ చీర మొన్న ఇక్కడ మన కమ్యూనిటీలో బటర్ మిల్క్ సేవ చేస్తున్నప్పుడు నాతో పాటు కలిసి వర్క్ చేసిన ఒక ఫ్రెండ్ నాకు బహుమతిగా ఇచ్చారు. అందుకని ఈ చీర ఎప్పుడు చూసినా నాకు ఆ సేవా కార్యక్రమం గుర్తుకొస్తుంది. అందుకని ఈ చీర ఈరోజు కట్టుకున్నాను. హాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈ శారీ నాకు ఎందుకు స్పెషల్ అంటే నాకు తెలియకుండా కొన్నారు మా హస్బెండ్ నా బర్త్డే కానీ ముందు రోజు ఆఫీస్ నుండి వస్తూ షాప్కి వెళ్ళి నైట్ 10 o'clockకి చాలా ఎగ్జైటిక్గా కొనుక్కొని రాత్రి 11ంటికి వచ్చారు. అందుకు ఇది శారీ గుర్తుండిపోయింది. కానీ ఇది చాలా పాత శారీ. థ్యాంక్ యూ. ఈ శారీ మా అమ్మ నాన్న మా పెద్దమ్మాయి పెళ్ళప్పుడు ఫస్ట్ నలుగు పెడతారు, అప్పుడు కొనిచ్చారు. ఈ చీర చాలా ఎక్కువ సార్లే కడతాను నేను. అమ్మ నాన్న తెచ్చిచ్చారు. మా అమ్మ నాన్న లేరు ఇప్పుడు అని గుర్తుగా కట్టుకుంటూ ఉంటాను. ఇది యాక్చువల్లీ కొనడం అంటే మా ఊర్లో పట్టు చీరలు వేసే ఉంటుంది నేరువరపల్లని, అక్కడే కొన్నాను నేను. మా ఊర్లోనే పట్టు చీరలు లూమ్స్ తీస్తారు, హ్యాండ్ కరెంట్ మకాలు అన్నీ ఉంటాయి. పట్టు పురుగులు పెంచుతూ దారం తీస్తూ అక్కడ చీరలు వేస్తారు, అక్కడ కొన్నాను నేను. 18 years అయింది సార్. మా పెద్ద చూసినప్పుడల్లా మా పెద్ద అమ్మాయికి మళ్ళీ పెట్టినప్పుడైతే గుర్తొస్తుంది. ఈ సూటు నాకు మా అమ్మాయి తెచ్చింది. ఢిల్లీ వెళ్ళింది, ఢిల్లీ నుండి తెచ్చింది, గబగబలో ఇచ్చింది బస్ అంతే. మా ఇంటికి విచ్చేసిన అందరికీ నా నమస్సులు. ఈరోజు నేను శారీ అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టాను. ఇది పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గుర్తు అనేది ఒకటి ఉంటుంది. ఎన్నో ఉంటాయి, దాంట్లో ఒకటైనా మనం షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను నా శారీ గురించి చెప్పాలంటే, మనకు అందరికీ కూడా మహిళలందరికీ కూడా బాధ్యతతో కూడిన జీవితాలు అందరివి. మన పూర్వీకుల నుంచి కూడా కుటుంబం ఆనందంలోనే మన ఆనందం ఉంది అని మనం ఆపాదించబడ్డాం. ప్రతి ఒక్క మన ఆనందం కూడా కుటుంబం గురించే. అలా బాధ్యతతో కూడిన మహిళల జీవితంలో నుంచి ఉద్యోగం చేసే వాళ్ళం ఇంకొంచెం ఎక్కువ బాధ్యత, మరి ఇంకొంచెం ఎక్కువ అంటే ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి, అట్లా ఉద్యోగ బాధ్యతలు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈసారి నేను అంటే నా పదవి విరమణ రోజు కట్టుకున్న చీర, నేను రిటైర్డ్ అయిన రోజు కట్టుకున్న శారీ. ఈ శారీ వార్డ్రోబ్ చూసినప్పుడల్లా ఒక రిలీఫ్ వస్తుంది. నాకు ఎంత టెన్షన్ పడ్డామో. పెద్దదాన్ని నేను. మీ అందరికీ ఆశీస్సులు, నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. సరే, ఈరోజు చీర గురించి కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి ఇది 30 సంవత్సరాల నర్ర నాటి చీర, మా అమ్మాయి పెళ్లి నాటి చీర. అది జ్ఞాపకంగా ఇవాళ ప్రత్యేకంగా కట్టుకుని వచ్చాను అన్నమాట. నేను ఇలా మనందరం ఇలా సంతోషంగా ఎప్పుడు గడపాలని కోరుకుంటూ అందరికీ
ఈ చీర నాది 60th బర్త్డే అప్పుడు మా పిల్లలు ఇద్దరు కలుసుకొని ఇచ్చారు. అది చూసిన నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ప్లాన్ చేసి ఈ చీర ర్యాపిడోలో ఇంటికి పంపించారు, కట్టుకుని రమ్మని బయటికి హోటల్కి వెళ్దామని. నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన దాకా ఉండి హాల్ బుక్ చేసి అన్నీ నానా హంగామా చేశారు. చాలా సంతోషం ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ. హాయ్, మన సరస్సు గారి విందు ఈరోజు చాలా బాగుంటుంది. స్పెషల్ గిఫ్ట్స్ ఏమో పెట్టారు స్పెషల్ సైజులో, వాళ్ళకి సరస్సు కూడా థ్యాంక్ యూ. నాకు ఈ చీర ఎందుకు కట్టుకొచ్చానంటే, నేను ముందు జడ్జి నాకు తెలియదు, పెట్టుకున్నాను, కట్టుకొచ్చాను. నాకు మా నాన్నగారు కొన్నది ఫస్ట్ ఈ చీర, ఇది కాదు, ఫస్ట్ నావీ బ్లూ చీర కొన్నారు మా నాన్నగారు. శారీస్ కొంటమే నావీ బ్లూ చీర కొన్నారు. మళ్ళీ పెళ్లి చూపులు కూడా అదే నావీ బ్లూ చీర కట్టుకున్నాను. మా వారు నావీ బ్లూ చీరలో చూసి నన్ను వరించారు. అప్పుడు ఒక 50 మందిని చూస్తుంటారు పాపం, 23 ఏళ్ళకే. నాకు మాత్రం మా ఆయన ఒక్కడే పెళ్లి చూపులు చూసింది వచ్చింది, నేను అదే శాంక్షన్ అయింది. తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, మా పెద్దమైన ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తెలియదు, అత్తగారిని అడగకూడదు, చిన్నపొక్కినప్పుడు తెలియదు, అందరూ చిన్నపొక్కినప్పుడు నాకు నావీ బ్లూ చీర కావాలి అత్తగారిని అడిగాను శ్రీమంతానికి. అప్పుడు నావీ బ్లూ చీర, అప్పటికి ఇప్పటికీ నాకు నావీ బ్లూ చీర అంటే అంత ఇష్టం. వాళ్ళకి హాయ్ హాయ్. సరస్వతి గారు పెట్టిన కాన్సెప్ట్కి నేను నా మూటలన్నీ ఎత్తుకొని 26 సంవత్సరాల క్రితం ఈ చీర ఎత్తుకుని లక్కీగా దొరికింది నాకు. ఈ చీర 26 సంవత్సరాలు అయింది. 2002లోనో 2000 సంవత్సరాల్లోనో మేము కూకట్పల్లిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిపి పక్కన ఒక షాప్ పెట్టాడు. ఆ షాప్కి వెళ్ళి ఇది చిల్లీ పన్నీర్ అని శారీస్ అనమాట, ప్లేన్ శారీస్. ఈ చీరలు అందరూ కొంటుంటే నేను కొనుక్కుంటుంటే మేమందరూ పిచ్చిగా కొంటామని ఇంకో షాప్ పెట్టాడు. వాడేంటి ప్రింట్ వేస్తాడనమాట శారీస్కి. ఆ ప్రింట్ వేయడం దగ్గరికి వెళ్ళి అందరూ చిన్న వేయించుకుంటే నాకు అచ్చాసకి నేను మొత్తం ఓవరాల్ డిజైన్ వేయించేసుకున్నాను చీర నిండా. అది కుట్టడానికి 2 నెలలు కుట్టేప్పటికి దిమ్మ తిరిగింది. ఇంకా పుట్టాలని బాధపడుతుంటే ఒక అమ్మాయి ఉంది పాపం, క్లోజ్ ఫ్రెండ్. అందరూ మా ఇంట్లో కూర్చునే వాళ్ళు, మాది గ్రౌండ్ ఫ్లోర్. అందరూ మా ఇంటికి వచ్చి కూర్చుని అక్కడ కుట్టుకోవడం, డ్రాయింగ్లు వేసుకోవడం, ఎన్నో అది పెయింటింగ్లు వేసుకోవడం ఇవన్నీ చేసుకున్నాను చీరకి. చివరికి నేను ఒక 2 నెలలు కుట్టి 3/4 కుట్టి వదిలేసి ఇంకా 1/4 మిగిలిన పక్కన పెట్టేస్తే పాపం అమ్మాయి కంప్లీట్ చేసి ఇచ్చింది. ఈ చీర నేను కుట్టుకున్న దానికన్నా అమ్మాయి నాకు కంప్లీట్ చేసి ఇచ్చిందే నాకు చాలా హైలైట్ అనమాట ఈ చీర. అప్పటికి ఇప్పటికీ చీర మనం ఏజ్ పెరిగింది, సైజులు మారిపోయినాయి, జాకెట్ తీసేసా. ఇది వేరే జాకెట్ వేసుకున్నాను, మీ అందరి కోసం చూపిస్తున్నాను ఆ చీర. నాకు నచ్చిన కలర్స్ నేను తీసుకుంటాను. అందులో పింక్ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ చీర ప్రత్యేకత ఏంటంటే, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి మా హస్బెండ్ ఏమో మా పాపకి చెప్పి ఒక చీర తెమ్మని చెప్పారంట. నాకు తెలియకుండా తెప్పి మా పాప తీసుకొచ్చి మ్యారేజ్ డే రోజు ఆయనతో ఇప్పించింది అనమాట. బాగుందా ఫ్రెండ్స్? నా శారీ బాగుందా? మా అబ్బాయి ఫస్ట్ శాలరీతో కొన్న శారీ. ఓకే ఓకే, నేను కట్టే శారీ గురించా? ఈ శారీ తీసినప్పుడు మా కాళ్ళు మాట్లాడుతున్నాం, మా అబ్బాయి కాళ్ళు లైన్లో ఉంటాయి. ఈ శారీ చూసి చాలా బాగుందన్నారు. నిజంగా అదైతే ఈ శారీ తీసుకున్న తర్వాత అందరికీ నచ్చింది. డబ్బులు వచ్చినా బాగుంటుంది. గ్రీన్ కలర్ మ్యాచింగ్ సేమ్ కలర్, దాంట్లో తేడా కూడా లేదు. బర్త్డేనా? ఫ్రెండ్షిప్ డేకి సావిత్రి గారు చాక్లెట్స్ ఫ్రెండ్కి ఇస్తున్న చాక్లెట్. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ.
ఉండేవాళ్ళం, ఇక్కడ వచ్చాము ఆఫ్టర్ రిటైర్మెంట్. అందరూ మంచి ఫ్రెండ్స్ దొరికారు, అంతా బాగుంది, చక్కగా ఉంది. గెట్ టుగెదర్ అవుతుంటుంది, అన్ని పార్టీస్ గట్రా అన్నిలో అటెండ్ అవుతాం, అందరూ అటెండ్ అవుతాం. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ పేరు అనుపమ. మేమిద్దరం చిన్నప్పటి నుంచి పక్క పక్కన ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రెండ్సే. అలా ఇద్దరిని చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేశారు. అలా పెరుగుతూ వచ్చాం. మామూలుగా క్లోజ్గా ఆడుకునేవాళ్ళం. అన్నీ 10th వచ్చేసరికి ఒకరికొకరు కంబైన్డ్ స్టడీస్, అలా ఇంకా అన్ని బట్టలు చేంజ్ చేసుకోవటం, ఫుడ్ ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉండటం, అలా ఉండేవాళ్ళం. ఇంటర్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువైందండి. కాలేజీ డేస్ వచ్చేటప్పటికి వెళ్ళటం వెనకాల అలా అది ఇప్పటికీ కొనసాగుతుంది ఆ ఫ్రెండ్షిప్. అన్నీ షేర్ చేసుకునేవాళ్ళము. అప్పుడు పెళ్ళి అవ్వకుందేమో ఎవరు వస్తారా నా హస్బెండ్ల గురించి. పెళ్ళి అయ్యాకేమో ఇక పెళ్ళి అయ్యాక మామూలుగా ఇంకా పర్సనల్స్ అన్నీ చెప్పుకుంటాం. ఇప్పటికీ 1 వీక్ బ్యాక్ కూడా కాల్ చేసుకున్నాం. చాలా క్లోజ్గా ఉంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం. ఇంకా చెప్పాలని ఉంది కానీ టైం ఉంటే లేదు కదా, మర్చిపోయాను. అనుపమ తన పేరు. నా పేరు సునీత. అయితే మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు సునీపమ్మ అని పిలిచేవారు. తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటే తను అక్కడ ఉండేది. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. మా రిలేటివ్స్ తనకు తెలుసు, తన రిలేటివ్స్ మాకు తెలుసు. అలా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆమెతో చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేది, కనకలక్ష్మి. మనం ఫ్రెండ్ అయ్యేదాకా అందరం కలిసి ఉన్నాము. స్కూళ్ళు చదువులని అదే ఉండేది పల్లెటూరులో పెద్దగా. ఆటలు పాటలు ఇవన్నీ ఉండేవి. తర్వాత పెళ్ళి అయిపోయి అమ్మాయి విజయవాడ వెళ్ళిపోయింది. నేను మా ఊళ్ళోనే ఉంది. తర్వాత వచ్చేసాను. ఇక్కడికి వచ్చినాక మీరందరూ ఫ్రెండ్స్ అంతా సంతోషంగా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంటే మా అత్తయ్య కూతురండి. చిన్నప్పటి నుంచి మేము కలిసి చదువుకున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఊరిలో 7th వరకే ఉంటుంది. 8th నుంచి మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఉండి చదువుకునేస్తాను. ఇద్దరం ఒకే క్లాసు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా ఒక రూమ్ తీసుకుని ఇద్దరం వంట చేసుకుని తిని మరి ఒకే బెడ్, ఒకే కంచం, ఒకే మంచం ఉంటుంది కదా, అలా ఉండేవాళ్ళము. తర్వాత ట్రైనింగ్ కూడా కర్నూలు అయిపోయింది. ఇద్దరం అక్కడ అట్లే వండుకొని తిని చదువుకునేవాళ్ళం. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళందుకే నాకు ఇప్పుడు ఆడపడుచుతానే ఫ్రెండ్. ఇప్పటికీ బాగా అన్ని విషయాలు పంచుకుంటాము, ఫోన్లు చేసుకుంటుంటాము. స్కూల్ విషయాలు కానీ తనకు జాబ్ ఇద్దరికి ఒకేసారి వచ్చింది. అన్ని మ్యారేజ్ ఇద్దరికి ఒకేసారి. తను 24th May, 29th అలా జరిగింది. స్కూల్ విషయాలు ఇంకా మీకు ఇంకేం పనులు అన్నీ చెప్పుకుంటూ అంటుంటారు. మేము మాట్లాడుకుంటుంటే మా వారు తను సరిగా వాళ్ళ చెల్లి అంతగా ఎదురు. నేను మాత్రం ఇప్పటికీ మంచి ఫ్రెండ్. ఏదైనా హెల్త్ విషయాలు కానీ ఇంట్లో విషయాలు కానీ చాలా బాగుంటాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నుంచి ఒక ఫ్రెండ్ ఉండేది పద్మ అని. తను మా ఊరు చాలా పెద్దదే ఉంటుంది. చాలా క్లోజ్ మేము ఇద్దరం. గురువారం కూడా మాట్లాడారు, 1 గంట మాట్లాడింది. హెల్పింగ్ మేము చేసుకున్న మాటలు అంతా మాట్లాడారు. ఫస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు గుర్తొస్తుందంటే ఫ్యామిలీ తర్వాత వచ్చేది ఫ్రెండే మనకు గుర్తొచ్చేది. ఏదైనా చెప్పుకోవాలన్నా అమ్మ నాన్న తర్వాత ఫ్రెండే గుర్తొస్తారు. నేను అలానే అనుకుంటాను. గురువారం కూడా మాట్లాడే అమ్మాయి నిన్నటి 1 గంట మాట్లాడింది. చాలా నేను చేసి నేర్చుకున్నాను, తను చేసి నేర్చుకున్నాను, అన్నీ చెప్పుకొని చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ అందరూ ఫ్రెండ్షిప్ డే. లైఫ్లో మనకి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్సేనండి. అందరితో మూవ్ అవుతాను, అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను. ఒకరని లేదు, అందరితో మూవ్ అవుతాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. అన్నప్పటి నుంచి ఫ్రెండ్ పేరు తులసి. తన కాకినాడలో ఉంటుంది. ఏ టు జెడ్ అన్నీ మాట్లాడుకుంటాం. ఓపెన్ కాదు, తినే దగ్గర నుంచి రోగాల దగ్గర నుంచి అన్నీ. వాళ్ళకి 2 అబ్బాయిలు, మాకు 2 అమ్మాయిలు. ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుని కూడా మా మొగుళ్ళు ఒప్పుకోక మానేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సొసైటీలో అందరం ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్పలేము. అందరూ ఫ్రెండ్సే. చిన్నప్పుడు ముఖ్యంగా అసలు నాకు ఫ్రెండ్స్ ఉండేవాడు కాదు. పల్లెటూరు మా అమ్మ వాళ్ళది. మా నాన్నగారు ఇంట్లో నుంచి బయటకు ఇచ్చేవారు కాదు. సో అందుకని ఏదో ఇరుగమ్మ పరుకుంటే అట్లా ఒకళ్ళిద్దరు ఇదే కానీ ఆడుకోవడానికి కూడా వెళ్ళిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మా ఊళ్ళో గ్రూప్ పెట్టారు. మా సొంత పల్లెటూరు అన్నమాట. గ్రూప్ పెడితే అందులో భగవద్గీత పారాయణ పెడుతున్నారు. అందులో చూసి అప్పటి ఫ్రెండ్స్ 100 అని పెట్టారు. అయిపోయింది. తర్వాత ఇప్పుడంటే నా ఏ ఊరికైనా ఎందుకంటే ఒకరిని చెప్పడానికి లేదు, అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. కానీ నాకు అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ మీకు చెప్తే నవ్వుకుంటారేమో, అయినా ఐ డోంట్ కేర్. నాకు అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ సాయినాథుడు. ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మంచి అయినా చెడ్డ అయినా ఆయనతో చెప్పుకుంటాను, ఆయనతో షేర్ చేసుకుంటాను. ఒడ్డెక్కిచ్చేది ఆయనే, చూస్తున్నది ఆయనే, భరిస్తున్నది ఆయనే. ఏదైనా నాకు సాయినాథుడు.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు విజయలక్ష్మి అని ఒక ఫ్రెండ్ ఉంది. తను 8th క్లాస్ నుంచి ఆన్ డేట్ వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మాట్లాడుకుంటాం మేము. ఆనందాలు ఎవరితోనే పంచుకుంటాం కానీ సమస్యల్ని బాధల్ని కొంతమందితో పంచుకుంటాం. అది విజయలక్ష్మి. సో థ్యాంక్ యూ విజయలక్ష్మి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ అందరికీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మా సొంతింటి మల్కాజిగిరిలో సొంతింటి వెనకాలే పణికుమారి అని ఒక ఫ్రెండ్ ఉంటుంది, మన బ్రాహ్మణ ఆవిడే. అప్పటి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ ఇద్దరం చాలా తిక్కచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత తనకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది, నేను పెళ్ళి అయిపోయి విజయవాడ వెళ్ళిపోయాను. మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ ఇప్పటికీ రోజు అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటా, కలుసుకుంటూ ఉంటా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. తను మా చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్ 10th క్లాస్ దాకా మీ ఇద్దరం బాగా. బేబీ సరోజిని అమ్మాయి పేరు. ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటాను, ఎదురులో ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చాక నాకు చాలామంది మెయిన్గా ఫస్ట్ రాజ్యం గారు పరిచయం, తర్వాత జయశ్రీ గారు వేర్చీలో అని తెలుసు. తను బాగా క్లోజ్గా ఉంటుంది నాతోటి, ఏ హెల్ప్ అయినా చేసేది, చాలా క్లోజ్గా ఉంటుంది. నెక్స్ట్ సీత గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరూ కూడా సునీత అయితే అసలు చెప్పక్కర్లేదు, సునీత బెస్ట్. అన్నిటి అందరూ మంచి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అందరూ కలుస్తున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలా విలువైనది. మంచి స్నేహితులు దొరకడం కూడా చాలా అదృష్టం. ఒక స్నేహాన్ని కొనసాగించాలంటే చాలా ఆలోచించి మనం ముందుకెళ్ళాలి, నిదానంగా స్నేహాన్ని పెంచుకోవాలి. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత బ్రేక్ అవ్వడం అనేది ఉండకూడదు. ఎప్పుడైనా సరే జీవితంలో మనం భిన్నాభిప్రాయాలున్నా గౌరవించుకుంటూ పెంచిందే స్నేహం. కాబట్టి నాకు ఉన్నవాళ్ళు ముఖ్యంగా చాలా క్లోజ్గా దగ్గరగా ఉండేవాళ్ళు కొద్దిమంది మాత్రమే. అందరితో నేను స్నేహంగానే ఉంటాను, అందరినీ గౌరవిస్తాను. కాకపోతే నేను ఎక్కువగా క్లోజ్గా ఉండేది నా వర్క్ ప్లేస్లో ఒక 6 ఉన్నారు, ఒక్కొక్క స్కూల్లో 2 చొప్పున. నేను వాళ్ళతో ఇప్పటికీ కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను. శోభ, సీత, తర్వాత సంధ్య, ఉమా, తర్వాత ఏమో సునీత, సువర్ణ వాళ్ళు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్ గురించి పెట్టే కాన్సెప్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో మలి వయసు అందరిది 60 దాటిన వాళ్ళం. ముందు స్నేహాలను గుర్తు చేసుకుంటూ ఇంకా రాబోయే స్నేహాలు కూడా దాన్ని కంపేర్ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఒక్కట్లాగా ఉండాలి అన్న మెయిన్ కాన్సెప్ట్. చిన్నవి ఏదైనా ఉన్నా అవంతా కూడా తీసేస్తూ ఈ చెవిలో ఉంటే ఈ చెవిలో తీసేస్తూ హ్యాపీగా కలిసినప్పుడు హ్యాపీగా ఉంటే అందరం కూడా ఇంకా ఎక్కువ రోజులు బతకడానికి మనకు అవకాశం ఉంటుంది అని మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొకటి, మన బెస్ట్ ఫ్రెండ్ మనసులో నచ్చిన వాళ్ళంటూ మేము స్కూల్స్లో పనిచేసినప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళందరితో మనం ఏది షేర్ చేసుకోలేము. కొంతమంది ఫ్రెండ్స్ లాగా ఉంటాం, కానీ మనసుకు నచ్చి మన బాధలు కూడా చెప్పుకోగలిగే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్. అంటే ఏ దాపరికం ఉండదు, ఇంకా అన్నీ మనం ఉన్నటువంటి ఇన్నర్లో ఉన్నటువంటి బాధలు కూడా వాళ్ళ దగ్గర షేర్ చేసుకుని శ్రీదేవి గారు, కరీనా గారు, తర్వాత కృష్ణవేణి గారు అనుకోము, మేమందరూ చెప్తున్నాను. ఇలా చాలామంది, రాధిక, సంత, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ తలుచుకుంటూ ఇంకా ఈరోజు మళ్ళీ మా మెసేజ్ స్టార్ట్ అయితే ఓకే. అందరికీ నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పటి నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. సంఘ చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇంతమంది ఆత్మీయులను కలిసి ఇలా మన ఆనందాన్ని పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నతనం నుండి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అందరికీ ఉంటారు. బాల్యంలోను, విద్యాభ్యాసంలోను, మ్యారిటల్ లైఫ్లోను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నా కష్టమైన, సుఖమైన, సంతోషమైన, దుఃఖమైన ఏదైనా నేను షేర్ చేసుకునేది షిరిడి సాయిబాబా గారు. ఎవరో చెప్పారని నేను ముందు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నానో అదే చెప్తున్నాను. అయితే నా ప్రతి సమస్యకు, ప్రతి సంతోషానికి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వస్తుంది. అది ఆయన ఎప్పటికీ నేను విడిచిపెట్టలేని ఫ్రెండ్, నిజమైన ఆత్మీయ స్నేహితుడు నాకు నా షిరిడి సాయిబాబా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. మన జీవిత ప్రయాణంలో మనం చాలామందిని కలుస్తాం, కానీ అందరితోని మనం సన్నిహితంగా మెలగలేము. కొంతమందితోనే మన ఫీలింగ్స్ అవి షేర్ చేసుకోగలం. అలా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మీత. మేము రామంతాపూర్లో ఉండగా ఇక్కడ నాతో చాలా క్లోజ్గా, ఆవిడతో ఏమైనా చెప్పుకోవాలి అలా ఉండేది. అదొకటి. ఆవిడ ఎప్పుడైనా నా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ ఫస్ట్ విషెస్ తెలియజేసేది ఈ ఫ్రెండ్ మీతానే. ఓకే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలి అంటే నాకు 2 ఫ్రెండ్స్, సుజాత, రాజు. మేము ముగ్గురం ఎక్కడికైనా వెళ్ళొచ్చేవాళ్ళం. ఫిలిమ్స్, మార్కెట్, ఫంక్షన్స్ వెళ్ళొచ్చేవాళ్ళం. ఎగ్జామ్స్ మళ్ళీ ముగ్గురం స్టడీస్ చేసి మరీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి వచ్చేవాళ్ళం హ్యాపీగా.
మా అమ్మ వాళ్ళు బరంపూర్లో ఉన్నంతకాలం మేము బాగా కలిసేవాళ్ళం మేము ముగ్గురం. నెక్స్ట్ అమ్మ వాళ్ళు హైదరాబాద్ రాగానే డిస్టెన్స్ పెరిగింది. మా అబ్బాయి మ్యారేజ్ మళ్ళీ పిలిచాను, వాళ్ళిద్దరూ ముంబై వచ్చారు. అలాగే అపర్ణకు వచ్చిన తర్వాత మీ అందరూ ఫ్రెండ్స్ అయ్యాక నాకు అలవాటు తీరింది. థ్యాంక్ యూ. నా బెస్ట్ ఫ్రెండ్ మల్కాజ్గిరిలో ఉన్న భవానీ గారు, ఆవిడంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆవిడ ఏం చెప్పినా టీచర్ గారు మీరు చాలా బాగా మాట్లాడతారు అంటూ ఉండేది. మా పిల్లలతో కూడా బాగా సఖ్యతగా ఉండేది. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే గురించి, క్లోజ్ అయిన ఫ్రెండ్స్ గురించి చెప్పమని చెప్పి సరస్వతి గారు అడిగారు. వచ్చినది కుక్కట్పల్లికి వచ్చాను. అక్కడ మా బాల్కనీ వెనకాల ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండేది. అందులో రాధగారు అని చెప్పి ఒక ఆవిడ ఉండేవారు. వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి చదువుకుంటారు. అంటే ఇంకా నేను అక్కడ స్టాండర్డ్గా నిలబడ్డానంటే అత్తగారి ఇంటికి వచ్చినట్టుగా అంత ఇదిగా ఉండేది. నేను అక్కడ నిలబడ్డాను అంటే కారణం ఆవిడ. ఎందుకంటే నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ, కష్టంలో ఉన్నా కానీ, ఏదున్నా కానీ ఆవిడ నాకు వెనకాల ఒక అక్కలాగా సపోర్ట్ చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. పిల్లలు స్కూల్కి పంపించేవాళ్ళం, మేము ఇద్దరం అన్నీ కలిసి షాపింగ్ చేసుకున్నా, బయటికి వెళ్ళినా. వాళ్ళ చుట్టాలందరూ నాకు తెలుసు. నన్ను ఒక చెల్లెలుగా వాళ్ళ అన్నయ్యలు ట్రీట్ చేస్తారు. మా వాళ్ళందరూ ఆవిడకి తెలుసు, మా వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఆవిడకి తెలుసు. సో ఇంక మధ్యాహ్నం అయితే పూల అబ్బాయి వచ్చేవాడు. పూలు కలిపి ఇద్దరం ఒకసారి వెళ్ళేవాళ్ళం, పూలు కొనుక్కునేవాళ్ళం, కట్టుకుంటూ కూర్చునేవాళ్ళం. పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ పెట్టేవారు, మా ఇంట్లోనే పెట్టారు. ముఖ్యంగా నాకు మెడికల్గా మా పేరెంట్స్ కానీ ఇంకా మా చుట్టాలకు కానీ నేను బయటకు వెళ్ళాల్సి వస్తే మార్నింగ్ మా పిల్లలు జడేసి పంపించడం దగ్గర నుండి రాగానే వాళ్ళకి అన్ని పెట్టడం, వాళ్ళ క్యారియర్ కట్టివ్వడం కూడా ఆవిడే చూసుకునేవారు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇప్పుడు కూడా. మన కమ్యూనిటీలో అందరూ ఫ్రెండ్సే. కాపుడు కూడా నాకు ఇక్కడికి వచ్చాక బాగా క్లోజ్ అయింది శ్రీదేవిని వాళ్ళ ఆయన చూపించి నాకు 1-2 సార్లు ఏమండి అన్నాను. 3వ రోజు నుండి శ్రీదేవి నువ్వు అంటంలో దిగాను. సునీత నాకన్నా చిన్నది, శ్రీదేవిను. అందుకే వాళ్ళిద్దరిని నేను నువ్వు అంటం జరిగింది. దానికి వాళ్ళని పర్మిషన్ కూడా తీసుకోలేదు నేను, కానీ నువ్వు అంటం మొదలెట్టాను. అంత క్లోజ్గా నేను వాళ్ళు నా చెల్లెల కింద నేను చూసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా రాజ్యం గారు ఉన్నారు, వయసులో నాకన్నా చాలా పెద్ద ఆవిడ. కానీ నేను ఆవిడని కూడా నాకన్నా చాలా చిన్నవాడి కింద నేను ట్రీట్ చేస్తాను, జోకులుగానే. ఆవిడ అంతే ఆత్మీయంగా నన్ను తీసుకుని దాన్ని ఎప్పుడు ఏనాడు ఆవిడ తప్పు పట్టలేదు. నా మనసులో వాళ్ళని అనాలని కోరిక కానీ ఇంకోటి కానీ ఉండదు. మీరు అందరూ నా ఫ్రెండ్సే. యాక్చువల్గా చెప్పండి, నేను ఎవరిని వదులుకోను. నేను ఎక్కడ జర్నీ చేసుకున్నా కూడా నా బస్సులో వాళ్ళు కూడా నేను మర్చిపోను. వాళ్ళ నెంబర్లు ఇప్పుడు కూడా నాకు కొనసాగుతుంటే నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా ఫ్రెండ్సేనండి. నేను ఎవరిని ఫ్రెండ్ కాదని నేను అనుకోవట్లేదు. బాగా క్లోజ్గా చెప్పాల్సి ఉంటే నాకు అన్ని విధాలుగా నా కష్ట సుఖాలు పాల్పంచుకున్న రాధగారు నాకు క్లోజ్ ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాధగారు. ఇది మా ఫ్రెండ్ షారు కోసం తయారు చేశాను. ఇది మా ఇంటి మహాలక్ష్మి కాన్సెప్ట్. వాళ్ళిద్దరే ఎలా ఒకరికొకరు ఈచ్ అదర్ హెల్పింగ్ చేస్తుంటారో మేమిద్దరం కూడా అలాగే ఉంటాము. ఇది మా ఫ్రెండ్షిప్. ఇద్దరు ఫ్రెండ్షిప్ దగ్గర 25 ఇయర్స్ నుండి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు అసలు ఎవరూ తెలియదు. ఆ టైంలో నా పక్క బెడ్లోనే పీజీలో ఉండేది. తను చాలా హెల్ప్ఫుల్గా నాకు అన్నీ హెల్ప్ చేసేది. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో బాగా షేరింగ్ చేసుకుంటాము. దాంతో మాట్లాడితే నాకు ఒక కంఫర్ట్, ఒక జోష్ అన్నీ వచ్చేస్తాయి. హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజంతా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే షారు. ఐ మిస్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ముందుంది ముసల పండగ. పెద్దమ్మా ఆగండి, విడ తింటాను. మీరు కూడా మీ మనసులో ఉంచుకోండి, చదువుకోండి. ఏంటి పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు? సస్పెన్స్ నరాలు దిగిపోతున్నాయి. సస్పెన్స్ నరాలు దిగిపోతున్నాయి. సస్పెన్స్ అడుగు. అదే కదా. ఇద్దరికైతే వచ్చాయి. రాఘం గారు మీకు రాలేదా? ఇప్పుడు వరకు రాలేదా? మీకు వచ్చిందా? రాజంగా మీకు వచ్చిందా? వద్దా? బాబా గారు ఆవిడకి ఇప్పుడు రానికాడు. మీకు వచ్చేసింది కదా? నీకు వచ్చేసింది, మీరే హోస్ట్ ఇవాళ. అరుణప్రియ నీకు వచ్చిందా? అయిపోయింది. అందుకనే సైలెంట్గా ఫోన్ చూసుకుంటాను. మీకు వచ్చేసినా ఎగుతున్నారు, ఇంకా నరాలు తెగిపోతున్నాయి అంటున్నాను. మీకు వచ్చేసింది హోస్ట్ ఇవాళ. జంట కావాలకి వచ్చేసింది, ఇదివరకే పార్టీ ఇచ్చేసారు. మీకు రాలేదు. మీకు వచ్చేసింది, మీకు రాలేదా?
మీరు హుషారుగా ఉండాలండి, హుషారుగా ఉన్న వాళ్ళకే వస్తుంది. బాగాలేదు పాప ఇంకా అయిపోయింది. సునీత ఎవరికి వస్తుంది అనుకుంటాం? ఒక పేరు రాఘవం గారితో చెప్పేసి ఇంకొక పేరు చెప్పను, నాకు తెలుసు. సార్ నువ్వు చెప్పు, స్టైల్ పోతుంది, నువ్వు చెప్పు. సౌభాగ్య కమల్ గారు. కమల్ గారు ఏరు అసలు రానాళ్ళకి ఇవ్వను. సార్ మీరు ఏంటో నరాలు తెగిపోతున్నాయి, నాకు చెప్పండి ఎవరికి వస్తాయి? నేను రాఘవమ్మ గారు. ఇంతమంది ఉంటే మీరు రాఘవమ్మ గారు అని ఎందుకు అనుకుంటున్నారు? అది చెప్పం, సస్పెన్స్. అదే ఫ్రెండ్షిప్ అంటే. ఎదురుగున్నారు కాబట్టి అంటే ఎవరికి అనుకుంటున్నారు? రాజమానికి ఇచ్చేద్దాం ఈసారి. రాజవాడికి ఇచ్చేస్తాం. ఇంకొకరికి పాపం ఎవరికి ఇద్దాం అనుకుంటాం? ఎవరున్నారు? హేమలత ఆంటీకి. మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మీకు వద్దనుకుంటున్నారు ఈసారి. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? రాజా గారు. ఇంకొకళ్ళు మీకు రాలేదా? కావాలొద్దా? రాబోయినా పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు. టేక్ ఇట్ ఈజీ. మీరు వాళ్ళిద్దరు ఇద్దాం అనుకుంటున్నారు, రావాలని కోరుకుంటున్నారు. సావిత్రి మీరు ఎవరికి రావాలని కోరుకుంటున్నారు? ఎవరికి రావాలనుకుంటున్నారు? అలాంటి ఆశలు వద్దు, ఉన్న వాళ్ళ ఇద్దరు చెప్పండి. చచ్చకి ఓకే ఓకే, సచ్చికి హేమలతకి. మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? తీసిన వాళ్ళకి ఇస్తారా? అందులో ఎవరు తీసారు? అదేనండి, అందులో ఎవరి పేరు తీశారు? మీరు తెలుగు టీచర్ అవ్వలేదు, వేరే టీచర్ అయ్యారు, అందుకని సత్యం అనుకుంటున్నారా? సత్యం అనుకుంటున్నారా? ఇద్దాం అనుకుంటున్నారా? నేను అనౌన్స్ చేయమల్లా మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారా అని అడిగా. కాస్త తెలుగు అర్థం చేసుకోండి మేడం. నాకు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? సరే అండి, ప్రేక్షకులు అందరూ రకరకాలుగా చెప్పారు. ఎన్ని చెప్పినా కానీ అది ప్రతి నెల ఇద్దరికే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇద్దరులో ఎవరనేది ఒకళ్ళు సత్య వచ్చింది, పేరు హేమలత. ఓకే ఒక నిమిషం స్లోగా చెప్పండి. ఏ లైన్? లాస్ట్ లైన్ విన్నర్ సునీత. 50 రూపీస్. రాఘవం గారు ఏ లైన్? ఫస్ట్ లైన్ విన్నర్ రాఘవం గారు. 50 రూపాయలు. 88 88 28 28 64 72 12 నాది అయిందన్న 12 అనుకోండి. 50 50 116 16. అరే ఫుల్ హౌస్ అయిపోయిందా? 16th అయిపోయింది. వెరీ నైస్. 43, 39, 45, 49, 50, 54, 61, 67, 77, 82, 88. ఓకే 45 తో ఇది సెకండ్ హౌస్ అరుణప్రియ. సరస్వతి గారు మీద అయిపోయిందా? సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ ఇంకా అయిపోయినాయి హౌసీలు. సరస్వతి గారు ఆఖరి హౌస్ ఎంత అమౌంట్? వెరీ నైస్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము ఏఎస్ఓలో. విడలేమంటూ విడుకోలంటూ ఈ రోజు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు జ్ఞాపకాలతో. We meet next month. We meet next month. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. We meet ఎక్కడో పుట్టి Next month, we meet next month, we meet you. ఎక్కడో పుట్టి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో. ఎక్కడో పెరిగి ఈ రోజు ఇచ్చాను పాటి. పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే ప్రతి తెలుసుకున్నాను మన సరస్వతమ్మ ఇంటిలో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలుసుకున్నాము ఇక్కడే ప్రతి తెలుసుకున్నాము. పుట్టి ఎక్కడో పెరిగి అందరినీ కలిసాను నా కిట్టి పార్టీలో. పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము ఈ కిట్టి పార్టీలో. వి మీట్ నెక్స్ట్ కిట్టి, వి మీట్ నెక్స్ట్ కిట్టి, వి మీట్ నెక్స్ట్ కిట్టి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. We enjoy the fun, we enjoy the fun.